ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో ఉంటే సమస్తం నీకు సాధ్యమే. ఈరోజు జీవితం అంటే ఎన్నో పోరాటాలతో వెళ్తుంది. జీవితం అంటేనే పోరాటం ప్రజలా. కానీ ఎన్ని పోరాటాలు ఉన్నా సరే నేను నీకు సహాయం అని చెప్పువాడే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఎన్ని పోరాటాలైనా, అది ఆర్థిక సమస్యలైనా, అది కుటుంబ సమస్యలైనా, అది నీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా, ఎవరితో చెప్పుకోలేని ఇబ్బంది అయినా సరే, నువ్వు యేసయ్య యొద్దకు వచ్చి మనసు విప్పి నీ బాధను, నీ కష్టాన్ని నువ్వు చెప్పుకుంటే, ఒకసారి ఆయన విశ్వసించి చూడు, ఒకసారి నీ కష్టమని నువ్వు చెప్పుకొని చూడు, ఖచ్చితంగా నీకు పరిష్కారం ఇస్తాడు. ఖచ్చితంగా నీ కన్నీటిని తుడుస్తాడు. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా నేను నిలబెడతాడు, నేను పోషిస్తాడు, నేను బాగు చేస్తాడు. నేను నీకున్నాను అని ధైర్యం చెప్తాడు. ఎవరైనా నేను నీతో ఉన్నానని చెప్తే ఎలాగుంటుంది? మీరు బాధపడకండి, మేము మీతో ఉన్నాం అంటే ఎలాగుంటుంది చెప్పండి? బాగుంటుందా లేదా? బాగుంటుంది కదా. నేను మీతో ఉన్నాంలే, మనందరం కలిసి చేయిద్దాం అంటే ఎలాగుంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఆ మాట చెప్పువాడు దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నువ్వు ఎటువంటి కష్టములను సరే నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉంటాను, నేను జయింస్తాను. నా కుమారుడు నువ్వు బాధపడకు, నా కుమార్తె నువ్వు బాధపడద్దు, నేను నీకు సహాయం చేయవాడినై ఉన్నాను అని మాట ఇచ్చి మాటను నిలబెట్టుకున్నవాడు. చెప్పండి, మాట ఇచ్చి మాటను నిలబెట్టుకున్నవాడు. మాట తక్కువవాడు కాదు, మాట నిలబెట్టుకుంటాడు. చెప్పిన మాట మీద నిలబడతాడు. ఆయన ఏ వాగ్దానం ఏం చేశారో ఆ వాగ్దానం నెరవేర్చగల సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. భూమి వైపు చూసి, ఆ సృష్టి వైపు చూసి ఆయన అన్నాడు ఏంటో తెలుసా? వెలుగు కలుగమని పలకగా వెలుగు కలిగాను. ఏమని పలికాడు? వెలుగు అవునుగాక అని పలికాడు. ప్రజలా అప్పుడు ఈ వెలుగు వచ్చింది. ఈరోజు పగలు అవుతుందంటే ఎలాగవుతుంది? ఆయన చేశాడు. ఈరోజు ఒక లైట్ వెలుగుతుందంటే దాని వెనకాల ఎవరో ఒక కష్టం ఉంది. ఎలక్ట్రీషియన్ రావాలి, ఎలక్ట్రీషియన్ వచ్చి ఆ లైట్ని ఫిక్స్ చేయాలి, ఆ వైరింగ్ ఫిక్స్ చేయాలి, ఆ కరెంటును దానికి కనెక్ట్ చేయాలి, అప్పుడు ఆ లైట్ వెలుగుతుంది. ప్రజలా ఈరోజు సూర్యుడు వెలుగుతున్నాడంటే అది దేవుడు వెలిగించిన బల్బు. చెప్పండి, మన వెలిగించిన బల్బు ఎలా ఉంటుంది? యేసే వెలిగించిన బల్బు అలా ఉంటుంది. సూర్యుడు ఎవరో కాదు, దేవుడు వెలిగించిన ఒక లైట్, దేవుడు వెలిగించిన బల్బు అది. ఆ బల్బుకి కరెంట్ అవసరం లేదు. అది ఎన్ని సంవత్సరాలైనా సరే మన తాతలు ఉన్నప్పటి నుంచి ఉంది. ఎవరు? సూర్యుడు. చెప్పండి గట్టిగా, సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? మనం వెళ్ళిపోయినా ఉంటాడు, మన పిల్లల సమయంలో కూడా ఉంటాడు. ఎక్కడి నుంచి కరెంట్ వస్తుంది? సరే, దానికి కరెంట్ అవసరం లేదు. దాన్ని చేసిన వాడు చాలా శక్తిమంతుడు. ఆయన చేసినప్పుడు ఎలా చేశారో తెలుసా? పెట్రోల్ అవసరం లేకుండా, కరెంట్ అవసరం లేకుండా, మనిషి సహా కష్టం అవసరం లేకుండా ఎప్పుడు మెరుస్తూనే ఉంటాడు ఆకాశ మండలంలో. అతను మెరకపోతే మనకి వెలుగు ఉండదు, మనం చీకట్లో ఉంటాం. తెలుసా? మీకు ఒక విషయం తెలుసా? చంద్రుడు ఎలా మెరుస్తాడో తెలుసా? సూర్యుడు ఒక వెలుగు చంద్రుడి మీద పడి చంద్రుడికి మెరిపిస్తుంది. సూర్యుడే లేకపోతే చంద్రుడు మెరగంట. చంద్రుడు కూడా చీకటిగా ఉండిపోతాడు. అంటే లోకమంతా చీకటిగా ఉండిపోతుంది. ఈ సూర్యుడు లేకపోతే మనం ఎన్ని లైట్లు వేసినా సరే అది కష్టంగా కనిపిస్తుంది. తెలుసా? సూర్యుని ప్రకాశము కంటికి మేలు. ఆ సూర్యుని వెలుగు దేనికి మేలు? మన కళ్ళకు మేలు. మన కళ్ళకు మంచి హెల్త్ రావాలంటే ఆ సూర్యుని వెలుగు మనకు ఉండాలి. సూర్యుని వెలుగు లేకపోతే మొక్కలు సరిగా పెరగవు, సూర్యుడు లేకపోతే బట్టలు సరిగా ఆడవు, సూర్యుడు లేకపోతే ఆ బ్యాక్టీరియా ఇబ్బంది కలిగించే సమస్తము కూడా చక్కపరచబడడు. సూర్యుడు ఎంతో మనకు అవసరం. ప్రజలా కొంచెం వేసవి కాలంలో మనకు వేడిగా ఉంటుంది, కానీ దేవుడు మన మేలు కోసమే చేశాడు. దేనిని? సూర్యుడిని. ప్రజలా కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, సూర్యుడిని వెలిగించగల సమర్థుడు నీ జీవితంలో కూడా వెలిగిస్తాడు. ఈరోజు నీ జీవితంలో వెలుగు లేకుండా ఉందా? చీకట్లో ఉన్నావా? అయితే నీ జీవితంలో ఆయన వెలిగించబోతున్నాడు. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని